లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గుమ్మడికాయంత టాలెంట్ తో పాటు ఆవగింజ అదృష్టం ఉండాలి అంటారు పెద్దలు. ఇక సినీ ఇండస్ట్రీలో ఈ సామెతకి సర్క్యులేషన్ ఎక్కువనే చెప్పాలి. సత్తా ఎంతున్నా సరైన అవకాశం రాకపోతే సోదిలో లేకుండా పోతారని ఇండస్ట్రీ ఎన్నోసార్లు నిరూపించింది. తాజాగా బోల్డ్ టాలెంట్ ఉన్న సత్యదేవ్కి జీబ్రాతో మరోసారి పలకరించడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ కుర్ర హీరోకి ఆ ఆవగింజంత అదృష్టం కలిసొచ్చిందా, జీబ్రా జనాలకి నచ్చిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి బ్లఫ్ మాస్టర్ తో పేరు తెచ్చుకున్న సత్యదేవ్ ఆ తర్వాత ఎందుకనో సక్సెస్ ట్రాక్ తప్పాడు. చేసిన ప్రతి సినిమా బోర్లా పడుతుండడంతో ఇలా కాదంటూ తిరిగి గాడ్ ఫాదర్ లో చిరుతో నటించాడు. అయితే ఆ సినిమా ఈ హీరోకి ఏ రకంగానూ ప్లస్ కాలేకపోయింది. ఒక్క జీబ్రా ఈవెంట్ కి మెగాస్టార్ ని గెస్ట్ గా తీసుకురావడంలో తప్ప. ఇక ఈ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా కనిపించకుండా పోతామని ముందే పసిగట్టాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. అందుకే ప్రీ రిలీజ్ కి గెస్ట్ గా ఏకంగా మెగాస్టార్ నే పిలిచాడు. ఇక జీబ్రా సినిమా విషయానికి వస్తే సత్యదేవ్ హీరోగా, డాలీ ధనంజయ్ ప్రధాన పాత్రలో, పెంగ్విన్ ఫేమ్ ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన వైట్ కాలర్ క్రైమ్ డ్రామా. కథ విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా వర్క్ చేసే సూర్య తన తల్లి, తనను ప్రాణంగా ఇష్టపడే అమ్మాయి స్వాతి, స్నేహితుడు బాబుతో కలిసుంటూ లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. అయితే స్వాతిని ఓ 4 లక్షల రూపాయల బ్యాంకు ఫ్రాడ్ ఇష్యూ నుండి బయటపడేసే క్రమంలో తాను 5 కోట్ల రూపాయల బ్యాంకు ఫ్రాడ్ లో ఇరుక్కుంటాడు. కట్ చేస్తే స్టేట్ లోని వన్ ఆఫ్ ది డేంజరస్ పర్సన్ ఆదిని ఢీ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది సూర్యకు. అసలు 5 కోట్ల రూపాయల సమస్యలో సూర్య ఎలా ఇరుక్కున్నాడు? సూర్య లైఫ్ లోకి ఆది ఎందుకు వచ్చాడు? ఈ సమస్యల నుంచి సూర్య ఎలా బయటపడ్డాడు అనేదే జీబ్రా సినిమా. సత్యదేవ్ గురించి తెలిసిన వారెవరికైనా అతడు పర్ఫార్మెన్స్ ని ఏ రేంజ్ లో ఉతికారేస్తాడో అందరికీ తెలుసు. ప్రెజెంట్ ఉన్న నటుల్లో అంత స్టబ్నర్ గా చేసేవాళ్లు అరుదనే చెప్పాలి. అయితే సత్యదేవ్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తాడు అని ప్రిపేర్ అయి థియేటర్ కి వెళ్తే డాలీ ధనంజయ్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తాడు. పుష్పలో సైడ్ విలన్ గా అలరించిన డాలీని పవర్ఫుల్ రోల్లో చూపించారు. ఒక్కోసారి సినిమాలో హీరో డాలీ ఏమో అనిపిస్తుంటుంది. అతడి ఎలివేషన్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ వేరే లెవెల్లో ఉన్నాయి. ఖచ్చితంగా డాలీకి ఈ సినిమా తెలుగు మార్కెట్ పెంచుతుంది. మాస్ ఆడియన్స్ సినిమాలో అందరికంటే ఎక్కువ డాలీ క్యారెక్టర్ కు కనెక్ట్ అయి ఎంజాయ్ చేస్తారు. ఇక సత్యదేవ్ ఏమాత్రం తగ్గకుండా పర్ఫార్మ్ చేశాడు. సూర్య పాత్రకి చాలా షార్ప్ ఎమోషన్స్ ప్రదర్శించడం అవసరం. సత్యదేవ్ అందులో మాస్టర్ కావడంతో అలవోకగా జీవించేశాడు. సత్య తనదైన కామెడీ టైమింగ్ తో మరోసారి హైలైట్ అవ్వడమే కాక సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాడు. సత్యరాజ్ టైమింగ్ తో అలరించగా సునీల్ కాస్త డిఫరెంట్ రోల్లో ఆకట్టుకున్నాడు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ గ్లామర్ యాడ్ చేశారు. మిగతా నటీనటులందరూ పర్వాలేదనిపించారు. రవి బస్రూర్ అందించిన సంగీతం పర్లేదనే చెప్పాలి. బ్యాంకును చాలా పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేసిన ప్రొడక్షన్ డిజైనర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ తన మొదటి సినిమా పెంగ్విన్ కి వచ్చిన ఫీడ్బ్యాక్ ను జాగ్రత్తగా పరిశీలించి జీబ్రా విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు అని అర్థమవుతుంది. దర్శకుడు బ్యాంకింగ్ సెక్టార్ లో పనిచేయడంతో బ్యాంకింగ్ రిలేటెడ్ కంటెంట్ ను చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అయితే బ్యాంకింగ్ ఫ్రాడ్స్ గురించి చాలా క్లారిటీగా చెప్పాల్సిన విషయాలను పైపైన చెప్పుకుంటూ వెళ్లడం, చాలా విషయాలకు క్లారిటీ ఇవ్వకుండా ఎమోషన్ తో కవర్ చేయాలి అని అనుకోవడం, ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ చేత 4 రోజుల్లో 5 కోట్లు సంపాదించేలా చేసి ఆది పాత్ర తన పవర్ ను ప్రూవ్ చేసుకోవడం వంటివి కన్విన్సింగ్ గా లేవు. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యేది. ఈ తరహా సైబర్ క్రైమ్ కథల్లో డీటెయిలింగ్ ఎమోషన్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా చాలా అవసరం. లేకపోతే ఆడియన్స్ బిక్కమోహం వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 100 కోట్ల రూపాయల సమస్య నుంచి కేవలం ఒక ఈమెయిల్ తో ఎలా తప్పించుకున్నాడు వంటి ప్రశ్నలకు లాజికల్ ఆన్సర్స్ ఇస్తే ఇంకా బాగుండేది. అలాగే స్టాక్ మార్కెట్ టాపిక్ ను డీల్ చేసిన విధానం కూడా ఆకట్టుకునే స్థాయిలో లేకుండా పోయింది. ఇలా చాలా వాటికి డీటెయిల్డ్ గా క్లారిటీ ఇవ్వకపోవడంతో జీబ్రా హిట్ కి యావరేజ్ స్టాక్ కి మధ్యలో మిగిలిపోయింది. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సత్యదేవ్, డాలీల పర్ఫార్మెన్స్, సత్య కామెడీ చెప్పుకోవచ్చు. మైనస్ల విషయానికి వస్తే చాలా వాటికి లాజిక్ లేకపోవడం, ఒకే రోజున 10 సినిమాల మధ్యలో విడుదలవ్వడంగా చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.